సో ఇప్పుడు జేఎన్టీహెచ్ కింద చాలా మంది స్టూడెంట్స్ చదువుతా ఉన్నారు. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే క్లాస్ వర్క్లు జరుగుతున్నాయి, ఎగ్జామ్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. సో ఇంకా ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ ఒక్కటే రావాలి నాకు తెలిసి బీటెక్ పరంగా అయితే, ఇక బీఫార్మసీ వాళ్ళకి చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఒక రోజు బంద్ జరిగేదానికైతే స్టేట్ వైజ్ గా ఉందన్నమాట. అది డిక్లేర్ అయింది. మరి కాలేజీలు వాళ్ళు ఇస్తారు ఎవరో దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకైనా నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫర్ కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ జాయిన్ డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి. ఈ వీడియో అయిపోయి ఉంటాయి. టాపిక్ లో వెళ్తే ఈ నెల 14వ తారీఖున తెలంగాణ వ్యాప్తంగా విద్యా సంస్థలు మొత్తం కూడా బంద్ చేయడానికి అయితే వాళ్ళు పిలుపునిచ్చారనమాట. బంద్ చేసే వాళ్ళు స్టూడెంట్స్ యూనియన్స్ వాళ్ళు. ఎందుకంటే ఈ రీఎంబర్స్మెంట్ నిధులని ఒకటి ఇయే కాదు, అన్నిట్లు కూడా ఇప్పుడు వెంటనే ఈ నిధులు అనేవి విడుదల చేయాలి, లేకపోతే స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారని చెప్పేసి వాళ్ళు 14వ తారీఖు బంద్కి అయితే శ్రీకారం చుట్టారు. అయితే ఒక్కరోజు ముందు దీనికి అఫీషియల్ అప్డేట్ అనేది తెలిసిపోతుంది కాబట్టి ప్రస్తుతానికైతే వీళ్ళు డిక్లేర్ చేశారు. 13వ తారీఖు దీనికి పూర్తి స్థాయి అనౌన్స్మెంట్ అనేది అసలు ఉంటుందా ఉండదా అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది. సో అది కనుక ఉన్నట్టయితే మీ కాలేజీలు వాళ్ళు కూడా ఇక రియంబర్స్మెంట్ డబ్బుల కోసం అయితే ఖచ్చితంగా 14వ తారీఖు అయితే బంద్ చేసేదానికి మాక్సిమం ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. వేరే కారణాలు అయితే ఎవరు పట్టించుకోరు, కానీ ఇప్పుడు సొంతగా డబ్బులు రావాలంటే నువ్వుకైనా నాకైనా ఎవరైనా కానీ బంద్ చేయడానికి రెడీగా ఉంటారు కదా. సో ఓవరాల్ గా అయితే మరి కాలేజీలు నడవాలన్నా ఫీజులు వాడాలని చెప్పేసి వీళ్ళు వాదన అనమాట. ఓవరాల్ గా అయితే అదనమాట.